అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు తెలుపుతున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ యొక్క చక్కని దినాన్ని, సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి లెక్కలేని కోట్లాది మనము చెల్లించాలి కదా. దేవుడు ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో అనేక భక్తుల ద్వారా, అనేక ప్రవక్తల ద్వారా, అనేక రాజుల ద్వారా, అనేక సేవకుల ద్వారా దేవుడు మనతోని మాట్లాడాడు. మన జీవితంలో అనేక అద్భుత కార్యాలు చేశారు. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని జంతువుల ద్వారా, కొన్ని ఫలముల ద్వారా, కొన్ని కొమ్మల ద్వారా కదా, ఈ యొక్క భూలోకంలో ఉన్న సర్వ జనుల ద్వారా, ఈ యొక్క వాక్యము ద్వారా మనతోని మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు ఒక్కొక్క వచనము నా గురించే రాశాడు. హల్లెలూయా. వేరేల గురించి రాయలేదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏం జరిగిందో, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నిటి గురించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ముందుగాలనే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయించాడండి. హల్లెలూయా. దాని విషయమై మనము చాలా ధన్యులము. ఎందుకంటే మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంను పట్టుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ధైర్యంగా మనము దేవుని సాక్షిగా మనము ఈ యొక్క దేశంలో మనం ఉంటున్నాం కదండి. ఈరోజు దేవుడు మనతోని ఒక ఫలము ద్వారా మాట్లాడబోతున్నాడు. ఒక ఫలము చూడండి, మీకు అందరికీ తెలిసిన మోషే ప్రవక్త ఇజ్రాయెల్ దేశాన్ని ఇంచుమించు 40 సంవత్సరాలుగా నడిపిస్తున్నాడు. నడిపించి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి నిన్ను చేరుస్తాను అని అన్నాడు. ఆ సమయంలో మోషే 12 మంది సెలెక్ట్ చేసుకుంటాడు. 12 గోత్రికులను కదా, 12 మంది ప్రధానికులను ఆయన సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరిని 12 గోత్రికులని 12 మందిని పంపిస్తాడు. దేనికంటే ఆ పట్టణంలో మనం ఉండడానికి, మనం పండించడానికి, మనము బ్రతకడానికి ఆ పట్టణము సరిపోతుందా అని మోషే 12 గోత్రికులను అనగా 12 మందిని పంపించి, మీరు వెళ్ళి సమాచారము తీసుకొని నా ఎదుటకు రండి అని మోషే ఆజ్ఞ ఇస్తాడు 12 మంది గోత్రికులకి కదా. మనకందరికి తెలిసిందే. ఆ 12 మంది మోషే చెప్పినట్లు దేవుడు ఏ విధంగానైతే మోషేకు చెప్పాడో, మోషే అదే విధంగా 12 మంది గోత్రికులకు ఆయన చెప్పి పంపిస్తాడు. మీరు వెళ్ళి సమాచారము తీసుకొని రండి. అక్కడున్న మనుషులు మనతోని సరిపడతారా? వాళ్ళు మనతోని మంచిగా ఉంటారా? అక్కడ ఫలాలు కానీ, పంటలు కానీ, మనము తినే వస్తువులు కానీ అక్కడ ఉంటాయా? మీరు వెళ్ళి కనుక్కొని నాకు వచ్చి చెప్పండి అని మోషే పంపిస్తాడు. వాళ్ళని పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే 12 మంది గోత్రికులు ప్రయాణం చేసి తిరిగి వెళ్ళి వచ్చేటప్పుడు చూడండి వాక్యం, తిరిగి వెళ్ళి వచ్చేటప్పుడు సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23వ వచనములో ఎంత చక్కగా రాయబడినది. సంఖ్యాకాండము 13th chapter 23rd verse. వారు ఎష్కో లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి, ద్రాక్ష చెట్టు కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. ఎంతమంది మోస్తున్నారు? ఇద్దరు. రైట్. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఈ యొక్క ఎష్కోలు లోయల నుంచి వాళ్ళు ప్రయాణమై తిరిగి వస్తున్నారు. ఏమేమి తెస్తున్నారు? ద్రాక్ష చెట్టు ఫలములు
ద్రాక్ష చెట్టు పండ్లు, దాని తర్వాత దానిమ్మ పండ్లు, దాని తర్వాత అంజురపు పండ్లు. చూడండి, ఈ 3 వాళ్ళు తీసుకొస్తున్నారు. చూడండి, ద్రాక్ష చెట్టు ఆ పండ్లను తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు 2 తీసుకొస్తున్నారంట. అనగా వాళ్ళు ఎంతగానం తీసుకొస్తున్నారు? 2 పట్టుకునేంత తీసుకొస్తున్నారు. ఎంత చక్కగా రాయబడి ఉన్నది అక్కడ, 2 అని మెన్షన్ చేసి ఉన్నది. మనం ఎంత తీసుకొస్తాము ఇంటికి? ప్యాకెట్ కదా, పావు కిలో, హాఫ్ కేజీ. అది తింటే కొంతమంది సర్ది అవుతుంది అని అంటారు, కోల్డ్ అవుతుంది అంటారు. కానీ వారు 2 తీసుకొస్తున్నారు ఈ యొక్క ద్రాక్ష పండ్లను. మరి ఈ 3 ఉన్నాయి. ఈ 3 నేను దానిమ్మ పండు గురించి చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దానిమ్మ పండు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డకు తెలుసా? ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రోమోగ్రనేట్ కదా. ప్రోమోగ్రనేట్ అంటే యాపిల్ విత్ సీడ్స్ కదా. చాలా సీడ్స్ ఉంటాయి, అది ఒక యాపిల్, దాంట్లో చాలా సీడ్స్ ఉంటాయి. నేను ఈ యొక్క దానిమ్మ పండు గురించి చెప్తున్నాను. ఆ దానిమ్మ పండు చూడండి, మన జీవితంలో ఈరోజు దేవుడు ఈ యొక్క దానిమ్మ పండు ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క దానిమ్మ పండు గురించి నేను చదువుతుంటే మన జీవితంలో కూడా ఈ దానిమ్మ పండులాగా ఉండాలా అని నేను అప్పుడు ఆలోచించాను. నిజమే, దేవుడు ఎందుకు ఈ యొక్క దానిమ్మ పండును ఎన్నుకున్నాడు? అసలు దేనికి ఇదొక దానిమ్మ పండును ఎన్నుకున్నాడు? ఈ యొక్క దానిమ్మ పండు గురించి బైబిల్ గ్రంథంలో 25 సార్ల రాయబడి ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఒక్కసారి అంటే ఏమో, కానీ 25 సార్ల ఈ యొక్క దానిమ్మ ఫలము గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మరి లెక్కించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ఈ యొక్క దానిమ్మ పండు అసలు దేనికి సూచన? దేనికి సూచన అంటే చూడండి, మరొక వచనాన్ని మనము చదువుకుందాము. నిర్గమకాండము 28వ అధ్యాయము 31 నుంచి మనం కొన్ని వచనాలను మనం చదువుకుందాం. మరియు ఎఫోదు నిలువుటంగిని కేవలము నీల దారముతో కుట్టవలను, దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలను, అది చినుగకుండునట్లు కంటా కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలను, దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణము గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగి చుట్టూ తగిలింపవలెను. ఏ అంగి? నిలువు టంగి చుట్టూ ధరింపబడెను. చూడండి, ఈ యొక్క దానిమ్మ పండును దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయించాడంటే, మోషే ప్రవక్తకి ప్రతి ఒక్క విషయము దేవుడు సెలవిస్తున్నాడు. ఈ యొక్క ప్రత్యక్ష గుడారము గురించి మనము ఇంచుమించు 7 ఎపిసోడ్స్ 7 సిరీస్ మనము విన్నాం మన పాస్టర్ గారి ద్వారా. బహుశా మీరు విన్నారో చూసిరో నాకు తెలియదు, కానీ ఈ యొక్క ప్రత్యక్ష గుడారము గురించి పాస్టర్ గారు చెప్పుకుంటా ఆల్మోస్ట్ 7 సిరీస్ చెప్పాడు. మరి ఈ గుడారంలోకి వెళ్ళడానికి దేవుడు మోషేకి సెలవిస్తున్నాడు, ఒక ప్రధాన యాజకుణ్ణి నిర్మించు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రత్యక్ష గుడారంకి వెళ్ళడానికి ఒక ప్రధాన యాజకుణ్ణి నిర్మించాడు మోషే. నిర్మించి ఆయన చూడండి, ఆ ఒక ప్రత్యక్ష గుడారము వెళ్ళడానికి ఫస్ట్ ఏముంటుందో తెలుసా? పాస్టర్ గారు చెప్పారు కదా, ఫస్ట్ ఏముంటుంది? ఆవరణము, సెకండ్ పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. ఫస్ట్ ఏముంటుంది? ఆవరణము, సెకండ్ పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. చూడండి, ఈ యొక్క పరిశుద్ధ స్థలము, ఆవరణము, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి ఈ యొక్క ప్రధాన యాజకుడు ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే అంత పరిశుద్ధంగా ఉండాలి. చూడండి, ఏ చిన్న తప్పు చేసినా అందులోకి దేవుడు
ఆజ్ఞ ఇయ్యడు. అక్కడికి అలా తప్పు చేసుకుంటా పరిశుద్ధ స్థలానికి వెళ్ళినాడంటే ఆయన చనిపోతాడు. అలాంటి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళడానికి ప్రధాన యాజకుడు నార్మల్గా వెళ్ళాడండి. నార్మల్గా ఏదో ఇట్లా బట్టలు వేసుకొని వెళ్ళాడు. దేవుడు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళడానికి కూడా నాకు తెలిసి ఫస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఎవరంటే దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము అవ్వని సృష్టించాడు. వాళ్ళు చేసిన తప్పు పనికి వాళ్ళకు జ్ఞానం ఇచ్చి, అరే మీరు ఇట్లా తిరగకండిరా కొడతారు అనేసి కదా, ఆదాముని అవ్వని కొడతారు మీరు ఇట్లా తిరిగితే, నేకిడ్గా తిరిగితే. కాబట్టి వాళ్ళకి ఆలోచనలు ఇచ్చి వాళ్ళకి ఆకులతోని కప్పుకోమని చెప్పాడు కదా, దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క ప్రధాన యాజకునికి కూడా ఏ వస్త్రాలు వేసుకోవాలో మోషేకి అన్ని సెలవిస్తున్నాడు. ప్రధాన యాజకుడు ఏ విధంగా ఉండాలి, ఏ వస్త్రాలు వేసుకోవాలి అని అన్ని విషయములలో దేవుడు చక్కగా ప్రధాన యాజకునికి వస్త్రాలను ఇచ్చాడు. చూడండి, ఆ వస్త్రాల గురించి నేను చెప్పాను, చాలా సమయం అయిపోతుంది. కానీ ఆ వస్త్రాల అంచు గురించి చెప్తాను. అంచులు అంటే ఇది ప్రధాన యాజకుని అంచులు. ఐఎమ్ రైట్? ఈ యొక్క బార్డరు ప్రధాన యాజకుని అంచులు. ఈ అంచును కూడా దేవుడు వదిలిపెడతలేడు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క అంచులకు ఏమి పెట్టాడో తెలుసా? ఇందాక మనం చదువుకుందాం. ఏం పెట్టాడో తెలుసా? దానిమ్మ పండును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి దానిమ్మ పండుకు అవకాశం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దానిమ్మ పండుకు అవకాశం వచ్చింది. ప్రధాన యాజకుని యొక్క వస్త్రముల మీద దానిమ్మ పండును దేవుడు నిర్మించాడు. ఈజ్ ద ఫస్ట్ ఫ్యాషన్ డిజైనర్. ఆ దానిమ్మ పండుతో పాటు బంగారు గంటలను కూడా దేవుడు పెట్టమన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ చిన్న అంచును దేవుడు చూశాడు. మరి నీ చిన్న అవసరతను దేవుడు చూడడా? నీ చిన్న అవసరతను దేవుడు చూడడా? నీ కన్నీటి చుక్కను దేవుడు చూడడా? నీ జీవితంలో అయ్యో నా జీవితం ఏంటి ఈ విధంగా మారిపోతుంది, నా ఇంటి విషయంలో, నా బ్రతుకులో, నా పిల్లల ఎడల, నా ఆరోగ్య విషయంలో, ఎందుకు నా కుటుంబంలో ఇలాంటి సమస్యలు? ప్రధాన యాజకుని యొక్క అంచును దేవుడు చూశాడు. ఆ చిన్న అంచును, నీ యొక్క చిన్న ప్రాబ్లంని దేవుడు చూడడా? నా ప్రియ సహోదరి సహోదరుడా, అతి పరిశుద్ధ స్థలానికి దేవుడు దానిమ్మ ఫలమును ప్రధాన యాజకుని ద్వారా ఆయన నడిపించాడు. చూడండి, ఆ చిన్న అంచులు దానిమ్మ పండును, అదేవిధంగా దానికి చక్కని బెల్స్, ఆ బెల్స్ కూడా బంగారముతో మరి నిర్మించారు. ఎంతున్నది బంగారం రేట్ ఇప్పుడు? 54 52 బహుశా అంతే ఉన్నది కదా. కాబట్టి మీరు గమనించండి, ఆ చిన్న అంచును దేవుడు చూసిన దేవుడు నీ చిన్న బాధను దేవుడు చూడడా? నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ఆ ప్రధాన యాజకుడు మరి ఆ వస్త్రాలను ధరించుకొని అవి ఎందుకు నిర్మించాడంటే నేను చెప్తాను. ఈ యొక్క ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉన్నది కదా. చూడండి, ఆ కాలంలో ధర్మశాస్త్ర ప్రకారము ఇయర్కి ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలాన్ని వెళ్ళేవారు. ప్రత్యక్ష గుడారంలోకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. చూడండి, ఆ వెళ్ళేటప్పుడు ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడో తెలుసా? అహరోను వంశస్థులను ఎన్నుకున్నాడు. లేవీలు గోత్రకు చెందిన వారైన అహరోను వంశస్థులనే దేవుడు ఎన్నుకొని అందరిని కూడా ఎన్నుకోలేదు, కొంతమందిని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆ ప్రధాన పోస్ట్ ఇచ్చాడు, యాజకుని పోస్ట్ ఇచ్చి, అది కూడా
వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలంటే ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా, ఏ నష్టము చేయకుండా, చూడండి ఆ ప్లేస్కి వెళ్ళడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. సంవత్సరానికి ఒక్కసారి ఆ ప్రధాన యాజకుడు బలి అర్పణ చెయ్యడానికి అక్కడికి వెళ్ళి బలి అర్పణ చేస్తాడు. చూడండి ఆ కాలంలో బలి అర్పణ చేసేవారు, ఇప్పుడు అన్యులు చేస్తున్నారు కదా, బలి అర్పణ అనగా రక్తముతోని చిందిస్తున్నారు. ఆ కాలంలో ఆ విధంగా ధర్మశాస్త్ర ప్రకారం చేసేవారు. ప్రధాన యాజకుడు దగ్గరికి ఎవరన్నా వచ్చి నేను ఆవరణంలోకి నేను ఈరోజు సమర్పించాలి, నేను సాక్రిఫైస్ చేయాలి అని ప్రధాన యాజకునికి చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన విషయంలో, ఆయన కుటుంబ విషయంలో, ప్రతి ఒక్క విషయంలో ఈయన అక్కడికి వెళ్ళి ఆయన పేరుతోని ఏం చేస్తాడు, మన భాషలో చెప్పుకుందామంటే హోమం చేస్తాడు. కరెక్టేనా? హోమం. అక్కడ వెళ్ళి ఆ రక్తముతోని బలి అర్పణ చేసి పరిశుద్ధంగా, అతి పరిశుద్ధంగా కాదండి, ప్రధాన యాజకుడు పరిశుద్ధంగా వెళ్తాడు. అతి పరిశుద్ధంగా వెళ్తే ఏమవుతుందో నేను చెప్తాను. పరిశుద్ధంగా ఆ బలి అర్పణను చేసి ఫస్ట్ ఆవరణంలోకి వస్తాడు. దాని తర్వాత పరిశుద్ధ స్థలానికి వస్తాడు. వచ్చిన తర్వాత చూడండి అక్కడనే ఆగిపోతాడు. ఈయన వచ్చేది బయట ఉన్న వాళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది చెప్పండి? దానిమతో ఉన్న బంగారు గంటలు. చూడండి కాళ్ళకు పట్టీలు వేసుకుంటే స్త్రీలు నడుస్తుంటే ఎంత చక్కగా వినిపిస్తుంది, గల్ 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 అనుకుంటా కదా, ఎంత చక్కగా వినిపిస్తుంది. మనకు ఆ సౌండే అంత చక్కగా వినిపిస్తే ప్రధాన యాజకుని యొక్క వస్త్రము అంచు కింద దానిమ పండు బంగారు గంటలు. చూడండి ఈయన ఇక్కడికి వస్తుండని బయటున్న వారికి తెలియాలి. ఎట్లా? ఈ యొక్క శబ్దము ద్వారా. హల్లెలూయా. ఈ యొక్క శబ్దము ద్వారా మరి ఆయన లోపలికి నడుస్తూ మెల్లగా వస్తుంటే చక్కని శబ్దం వస్తుంటుంది, గంటల శబ్దం కదా. స్కూల్స్లో కొడతారు, గుళ్ళల్లో కొడతారు కదా, ఎంత చక్కగా ఉంటుంది సౌండ్. ఆ సౌండ్ ఒక బెల్ రింగ్గానే చిన్నగా ఉన్నప్పుడు నేను లేచి ముఖం స్నానం చేసుకున్నామని మా హోలీ ట్రినిటీ హై స్కూల్లో. ఫస్ట్ బెల్ కొట్టగానే లేచి ఇమ్మీడియట్గా లేచి స్నానం చేసుకునేవాడిని. అనగా అంత శబ్దం వినిపిస్తుంది, గంటల శబ్దం. ఆయన ఆవరణంలోకి నడుస్తూ పరిశుద్ధ స్థలానికి వస్తాడు బయటికి, ఎందుకంటే బలి అర్పణ చేసుకోవడానికి. అదేవిధంగా ఆ ఇచ్చిన వాడే కాకుండా ఈయన విషయంలో కూడా మరి అక్కడ ప్రత్యక్ష గుడారము దగ్గర బలి అర్పణ చేస్తాడు ఆ రక్తముతోని. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ స్థలానికి రాగానే ఆ ఒక తెర ఉంటుంది, ఒక తెర. ఆ తెర దగ్గరికి రాగానే ఆయన ఆగిపోతాడు, ఆగిపోయి ప్రార్థన చేసుకుంటాడు ఇమ్మీడియట్గా ఓడు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలానికి పాపముతోని అడుగు పెడితే, గుర్తుపెట్టుకోండి, పాపముతోని అడుగు పెడితే వాడు వెంటనే చనిపోతాడు. ధర్మశాస్త్ర ప్రకారము పాపము చేసిన ప్రధాన యాజకుడైన అతి పరిశుద్ధ స్థలంలో కానీ అడుగు పెడితే ఆయనకు తిరుగులేదు. ఆయన చనిపోయినాడు అనుకో ఏమవుతుంది? ఎట్లా తెలుస్తుంది మనకి? శబ్దము ఆగిపోతుందా? ఎస్, ఆగిపోతుంది. చూడండి ఇండికేషన్ అది. అగర్ ఆయన నడుస్తూ ప్రార్థన చేస్తూ దేవునికి అర్పిస్తున్నాడంటే ఓకే, ప్రధాన యాజకుడు బతికే ఉన్నాడు అని ఒక ఇండికేషన్ వస్తుంది. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అక్కడ సౌండ్ ఆగిపోయిందంటే ఆయన చనిపోయినట్లే. మరి ఆయనను ఎట్లా గుంచుతారు? ఆయన కాలుకి తాడు కడతారు, తాడు కట్టి మెల్లిగా గుంజుతారు. వేరే సోర్స్ లేదు. ఎందుకంటే ఆవరణంలోకి కానీ పరిశుద్ధ స్థలంలోకి కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి కానీ మనకి అధికారము లేదు. ధర్మశాస్త్ర ప్రకారము మనకు అధికారము లేదు.
ప్రధాన యాజకునికి మాత్రమే అధికారం ఉన్నది. ఆ ప్రధాన యాజకుడు కూడా లోకరీతిగా తప్పు పనులు, పాపము పనులు చేసి ఉంటే ఆయన వెంటనే మరణిస్తాడు. మరణించిన వెంటనే ఆయనను ఏం చేస్తారు? తాడుతోని గుంజుతారు. చూసినారా? ఆయన చేసిన పాపముకి మరణము వచ్చేస్తుంది. కాబట్టి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అని ధర్మశాస్త్ర ప్రకారము సెలవిచ్చారు. నిజమే, అహరోను వంశస్థులను దేవుడు ఎన్నుకుంటాడు. లేవీలు గోత్రులైన వాళ్ళను మాత్రమే దేవుడు వాళ్ళకి ఆ అధికారాన్ని ఇచ్చాడు. చూడండి, ఈ యొక్క దానిమ్మ పండు యొక్క శ్రేష్టమైన మరి కొన్ని విషయాలను నేను చెప్తాను. చూడండి, ఈ యొక్క దానిమ్మ పండులో 613 సీడ్స్ ఉంటాయి. ఇది ఒక యాపిల్. ఇది యాపిల్ విత్ మెనీ సీడ్స్. దేర్ ఆర్ 613 సీడ్స్ ఉంటాయి. అసలు ఎందుకు దేవుడు ఈ పండుని ఎన్నుకున్నాడంటే, చూడండి ఎంత చక్కగా ఉన్నది కదా. ఎందుకు ఈ పండును ఎన్నుకున్నాడంటే, ఆ కాలంలో యూదులకు ఇది శ్రేష్టమైన పండు. చూడండి, ఈ పండును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, యూదులు ఈ పండును పవిత్రంగా చూస్తారు. పవిత్రంగా చూస్తారు ఈ యొక్క దానిమ్మ పండును. డాక్టర్స్ దేనికి చెప్తారు తినమని? బ్లడ్కి. బ్లడ్ తక్కువైతే అంతే కదా వేస్తారు. బ్లడ్ తక్కువైతే బ్లడ్ కోసము ఇంక్రీజ్ కావడానికి ఇది తింటారు. ఈ జ్యూస్ తాగుతారు. చాలా బలమైంది, చాలా శ్రేష్టమైంది. యూదులకు ఎందుకు ఇది శ్రేష్టమైందంటే, చూడండి, యూదుల ధర్మశాస్త్ర ప్రకారము, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తోరా అని కూడా పిలుస్తారు. ఆ తోరాలో 613 ఆజ్ఞలు ఉంటాయి. చూడండి, దేర్ ఆర్ 613 కమాండ్మెంట్స్. అందుకోసమే యూదులకు ఈ పండు చాలా ప్రాముఖ్యమైంది. ఈ పండు చాలా ప్రాముఖ్యమైంది. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ యొక్క పండును అతి పరిశుద్ధ స్థలానికి చేర్చినాడంటే ఎంత గొప్ప విషయం కదా. యూదుల ధర్మశాస్త్ర ప్రకారము 613 ఆజ్ఞలు, 613 విత్తనాలు. అందుకోసమే దీన్ని అతి శ్రేష్టంగా వాళ్ళు వాడతారు. ఇది అన్ని సీజన్స్లో దొరుకుతుంది కదా. అన్ని సీజన్స్లో దొరుకుతుంది. నీకు ఏ పండు ఇష్టమని ఒక్కొక్కరిని అడిగినామనుకో, ఒక్కొక్కరం ఒక్కొక్క పండు పేరు చెప్తాం. ఎండాకాలము నేనైతే మామిడికాయలు ఫుల్ దబాయించి తిన్నా. నేను మా మమ్మీ ఫుల్ మంచిగా మామిడికాయలు తిన్నాం. నిజమే, భారతదేశంలో ఏది భారతదేశానికి చెందిన ఫ్రూట్ అంటే ఏమంటారు? మ్యాంగో. ప్రైడ్ ఆఫ్ ఇండియా కదా. మ్యాంగో ఈజ్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఈ యొక్క భారతదేశంలో అనేక విచిత్రమైన మ్యాంగో ఫ్రూట్స్ దొరుకుతాయి కదా. ఆ పేర్లు కూడా చక్కగా ఉంటాయి. రసాలు అంటారు, ఇంకేమో అది మా బావ మన తెచ్చాడు 5 రకాలు. చక్కగా ఒక్కొక్క మామిడికాయకి ఒక్కొక్క పేరు ఉంటుంది. కాబట్టి అన్ని పండ్లలో కూడా అన్ని దేవుడే మరి ఫలములను ఈ యొక్క భూమి మీద పండించమన్నాడు. కానీ అన్ని ఫలముల కంటే ఆ అతి పరిశుద్ధ స్థలానికి పోవడానికి ఈ యొక్క దానిమ్మ ఫలాన్ని అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ఎంత శ్రేష్టమైన పండు ఇది. యూదుల ధర్మశాస్త్ర ప్రకారము 613 ఆజ్ఞలు మరి ఆ ధర్మశాస్త్రంలో ఉంటాయి. అందుకోసమే ప్రధాన యాజకుని యొక్క మరి ఆ వస్త్రములు కింద ఆ దానిమ్మ మరి ఫలమును, ఆ ఒక పండును పెట్టారు. నిజమే, మరి ఈ యొక్క దానిమ్మ పండు క్రీస్తు పూర్వము 70వ సంవత్సరంలో ఇది రోమీలు వాళ్ళు తీసుకొచ్చారు. క్రీస్తు పూర్వము 70 ఇయర్లో మరి రోమీలు దీన్ని తీసుకొచ్చారు. దానిమ్మ పండును వాళ్ళు ఏమంటారో తెలుసా?
రైచియస్నెస్. ఇట్స్ అ రైచియస్నెస్ ఫ్రూట్. దీని ఇంకొక భాషలో వాళ్ళు రోమ అని అంటారు. రోమ అని అంటారు. అనగా రేజప్, అనగా రేజప్, అనగా ఈ యొక్క పండుకు మరి అంత ప్రాముఖ్యము దేవుడిచ్చాడు. మరి అదేవిధంగా ఈ యొక్క దానిమ్మ చెట్టు ఎన్ని సంవత్సరాలు బతుకుతుందో తెలుసా? ఎవరన్నా దానిమ్మ చెట్టు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందో తెలుసా? 200 సంవత్సరాలు ఈ యొక్క దానిమ్మ చెట్టు ఈ యొక్క భూలోకం మీద బ్రతుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 200 సంవత్సరాలు. అదేవిధంగా 25 సార్లు బైబిల్లో దీని గురించి దేవుడు రాయించాడు. మరి ఆ కాలంలో దావీదు మహారాజుకి ఇయ్యని అవకాశము సొలొమోను మహారాజుకి ఇచ్చాడు. ఏంటి? ఆలయాన్ని కట్టడానికి కదా. రాజైన సొలొమోనుకి మరి ఆలయాన్ని నిర్మించడానికి ఇచ్చాడు. చూడండి, ఆ ఆలయము నిర్మించేటప్పుడు కూడా రాజైన సొలొమోను కూడా ఏం చేస్తాడో తెలుసా? మెయిన్ పిల్లర్స్ ఉంటాయి కదా, దివిటీలు ఉంటాయి కదా, దానికి కూడా దానిమ్మ ఫిగర్ని చెక్కించాడు. హల్లెలూయా. డిజైన్ చేయించాడు. అనగా యూదులకు ఇది ఎంత ప్రాముఖ్యమైన ఫలము, పండు. గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ చిన్న కష్టము వచ్చినా, ఏ చిన్న నష్టము వచ్చినా, అయ్యో దేవుడు తీర్చడా? ఒక నెగిటివ్ థాట్ మానవునికి, ఒక నెగిటివ్ థాట్, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఎందుకు నా జీవితంలో ఈ విధంగా జరుగుతుంది, ఎందుకు నా కుటుంబంలో ఈ విధంగా జరుగుతుంది. ఒక్క విషయం చెప్తాను మీకు, నువ్వు బ్రతుకున్నావంటే ఒక గొప్ప సాక్ష్యం. సింపుల్. మానవుడు ఈ యొక్క భూలోకం మీద బ్రతుకున్నాడంటే ఒక గొప్ప సాక్ష్యము. ఎందుకో చెప్పాలా అని ఆగిపోతే ఏమవుతుంది? ఒక్క 10 నిమిషాలు ముక్కు నోరు మూసుకోండి. 10 నిమిషాలు ఎందుకు, ఒక సెకండ్ మూసుకోండి, ఒక 1 మినిట్. చిన్న విషయమే కదా. చేతులు పని కావు, కాళ్ళు పని కాదు, నోరు పనికి రాదు, కండ్లు పనికి రావు కదా, ఏది పనికి రాదు. మానవుని యొక్క జీవితము ఒక్కసారి కన్ను మూస్తే జీవితము నీటి బుడగ లాంటి జీవితం ఇది కదా. ఒక్కసారి కన్ను మూస్తే ఈ దేశాన్ని మనము చూడలేం. ఏం శూన్యం, చీకటి. కాబట్టి ఆ చిన్న అంచును దేవుడు చూశాడు, ప్రధాన యాజకుని యొక్క అంచును చూసి ఈ యొక్క దానిమ్మ పండును, అదేవిధంగా బంగారముతో ఏర్పరిచిన మరి గంటలను దేవుడు నిర్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానిమ్మ పండు ఆశ్చర్యమైన పండు. ఏం పండు అంట? దానిమ్మ పండు ఆశ్చర్యమైన పండు. యూదులకు అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు దాన్ని ప్రెషియస్గా వాళ్ళు చూసుకుంటారు, దాన్ని ప్రెషియస్గా చూసుకుంటారు. చూడండి 33, 34, 35 వచనము మనం ఒక్కసారి మనము చదువుకుందాము. దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణము గల దానిమ్మ పండ్లను, వాటి నడుమున బంగారు గంటలు నిలువటంగిని చుట్టూ తగిలింపవలను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలను. సేవ చేయునప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు, అతడు యెహోవా సన్నిధి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించేటప్పుడు, చూడండి ఎంత చక్కగా రాయబడి ఉన్నది, చదవండి అక్క. అతడు చావక ఉండునట్లును దాని ధ్వని వినబడవలను. చూడండి, ఇందాక నేను చక్కగా చెప్పాను, ఆయన సన్నిధి, యెహోవా సన్నిధి వెళ్ళేటప్పుడు ఆ సౌండ్ చక్కగా మరి వినిపిస్తుంది. నిజమే, ఆ సౌండ్ మరి చక్కగా వినిపిస్తుంది. దానిమ్మ గింజలను కూడా మరి 613 గింజలు యూదులు మరి 613 ఆజ్ఞల ద్వారా వాళ్ళు పాటించి దాన్ని శ్రేష్టంగా వాళ్ళు మరి ఆచరించేవారు. అదేవిధంగా దానిమ్మ పండు
పరిమళమైన సువాసన ఇచ్చును. ఏమిస్తుందంట దానిమ్మ పండు? పరిమళమైన సువాసన. వావ్, నిజమే, సువాసన ఇస్తుంది. ఒక్కసారి ముక్కు దగ్గరకు పెట్టుకొని మీరు చూడండి, పరిమళమైన సువాసన ఇస్తుంది. ఎంత చక్కగా ఇస్తుంది సువాసన. ఇందాకనే మనము పాట పాడినాం, సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. చూడండి, సువాసన. దానిమ్మ పండు సువాసన ఇస్తుంది. నీ యొక్క సువాసన ద్వారా, నీ యొక్క సువాసన ద్వారా ఇతరులు రక్షింపబడుతున్నారా? నేను అడుగుతున్నాను ప్రశ్న. ఎలాంటి సువాసన? రక్షణ అనే సువాసన. హల్లెలూయా. సాక్ష్యం అనే సువాసన. హల్లెలూయా. నీ జీవితంలో నీ యొక్క సాక్ష్యం అనే సువాసన ద్వారా ఇతరులు రక్షింపబడుతున్నారా? ఈ యొక్క దానిమ్మ పండు సువాసన, పరిమళమైన సువాసన, నీ యొక్క పరిమళమైన సువాసన ద్వారా ఇతరులు రక్షింపబడుతున్నారా? ఒక్కసారి పరీక్షించుకోండి. మంచి సువాసన ఉంటుంది, చెడు సువాసన ఉంటుంది. కొన్ని పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటే చక్కని సువాసన వస్తుంటుంది. కొన్ని పర్ఫ్యూమ్స్ కొడుతుంటే సువాసనే రాదు. చెత్త కుండి దగ్గరికి వెళ్తే ఏం వాసన వస్తుంది? మంచి సువాసన వస్తుందా? పరిమళమైన సువాసన వస్తుందా? లేదు, గబ్బు వాసన వస్తుంది కదా. కాబట్టి నీ జీవితాన్ని నిన్ను చూడగానే పరిమళమైన సువాసన రావాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానిమ్మ పండు అంట పరిమళమైన సువాసన ఇస్తుందంట. అదేవిధంగా దానిమ్మ పండు, బంగారు గంటలు శ్రావ్యమైన శబ్దాన్ని, మరి ఆ ఒక్క గంటలు ఇందాక మనము చదువుకున్నాం కదా 35వ వచనంలో, శ్రావ్యమైన శబ్దాన్ని ఆ గంటల ద్వారా మనము వింటున్నాం. నిజమే, శబ్దంలో కూడా 2 టైప్స్ ఉంటాయి. మంచి శబ్దం ఉంటుంది, చెడ్డ శబ్దం ఉంటుంది. నేను గట్టిగా ఒరుకుట చెప్పినాను అనుకో, అని వాడినాను అనుకో, అరే ఏంది వీడు ఇట్లా వాడుతున్నాడు అని అనుకుంటారు. మెల్లగా ఫ్లోలో చెప్తుంటే అరే చక్కగా చెప్తున్నాడు అనుకుంటారు. గంట కొట్టేటప్పుడు కూడా అని కొట్టినాం అనుకో, ఆ సౌండ్ తెలియదు. మంచిగా మెల్లగా సౌండ్ కొడితే శ్రావ్యంగా శబ్దము మనము వింటాము. 35వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాం, శ్రావ్యమైన శబ్దము. దానిమ్మ పండు, బంగారపు గంటలు శ్రావ్యమైన శబ్దమును ఇచ్చును. 28వ అధ్యాయము 35వ వచనంలో మరి రాయబడున్నది. నిజమే. రింగ్ ద బెల్ ఆఫ్ హోలీ స్పిరిట్, రింగ్ ద బెల్ ఆఫ్ హ్యుమానిటీ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, రింగ్ ద బెల్ ఆఫ్ హ్యూమిలిటీ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను తట్టండి, పరిశుద్ధాత్మ యొక్క గంటని మీరు మోగించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగానైతే నడిచాడో ఆ విధంగా మనము నడిచేలాగా ప్రవర్తించండి. దట్స్ ద రీజన్, దట్స్ వై ఐఎమ్ సేయింగ్ రింగ్ ద బెల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనము చేస్తున్నామా? మన జీవితంలో ఎన్నెన్నో పనుల ద్వారా మనము బిజీ అయిపోతున్నాము. దేవుడు మనకి ఒక బాధ్యతనిచ్చాడు. ఏ వర్క్ అయినా, ఏ పనైనా కొన్ని బాధ్యతలను ఇచ్చాడు. ఆ బాధ్యతలు ఏంటో తెలుసా? చెప్పండి, ఆ బాధ్యతలు ఏంటో? నీ సాక్ష్యమును ఇతరులకు పంచుకో. నీ సాక్ష్యము ఇతరులకు పంచుకో. నువ్వు ఏ విధంగానైతే రక్షణ పొందావో, దేవుని గురించి ఒక మంచి మాటను చెప్పు. రోషంగా ఉండలేవా? యేసుక్రీస్తు ప్రభుల వారు రాకపోతే మనము కూడా ధర్మశాస్త్రాన్ని పాటించేవారం. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ నా పాపమును గురించి సిలువలో బలై ఆయన రక్తమును కార్చి మనకి రక్షణనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రింగ్ ద బెల్ ఆఫ్ ద హ్యూమిలిటీ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, హ్యుమానిటీ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. శ్రావ్యమైన శబ్దాన్ని మరి అక్కడ మనము చూస్తున్నాం. చూడండి, దానిమ్మ పండు రిప్రజెంట్స్ వర్డ్,
వాక్యము, శబ్దము రిప్రజెంట్స్ వర్క్, పని. చూడండి, దానిమ్మ పండు రిప్రజెంట్స్ వాక్యము, వర్డ్. మరి శబ్దమేమో మరి పనికి మనము సూచనగా మనము చూస్తున్నాము. ఇవి రెండు కలిస్తేనే శ్రావ్యమైన శబ్దంను ప్రధాన యాజకుని అంచు నుండి మనము వింటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇందాక మనము చదువుకునేటప్పుడు 33వ వచనంలో దానిమ్మ పండుకు రంగులు ఉన్నాయి. చూడండి 28, 33 చదువుకుందాం. ఇందాక అక్క చదివేటప్పుడు మనము గమనించినట్లయితే చూడండి ఏవేవి రంగులో మనం చూసుకుందాము. నిర్గమకాండము 28వ అధ్యాయము 33వ వచనం ఏవేవి రంగులు ఒకసారి మనం చూసుకుందాం. దాని అంచున దాని అంచుల చుట్టూ అంచుల చుట్టూ నీలము ఫస్ట్ రంగు, ధూమ్ర వర్ణము సెకండ్ రంగు, రక్తవర్ణము గల రైట్. 3 రంగులు ఏమేమి? నీల, ధూమ్ర, రక్తము. చూడండి, దానిమ్మ పండు రంగులు 3 పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడి ఉన్నది. హల్లెలూయా. దానిమ్మ పండుకు 3 రంగులు. నీలము అంటే ఇంగ్లీష్లో బ్లూ కలర్. ఈ యొక్క బ్లూ కలర్ రిప్రజెంట్ హెవెన్. హల్లెలూయా. ఆకాశము ఏ కలర్ ఉంటుంది? స్కై కలర్, బ్లూ. హల్లెలూయా. నీలము కలర్ రిప్రజెంట్స్ టు స్కై, హెవెన్. చూడండి, దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని చూపిస్తున్నాడు. నీలము రంగు. మనము ఎక్కడి వారము మనం ఒకసారి చూసుకుందాం. అపోస్తులైన పౌలు గారు చక్కగా రాశారు. కొలసి రాసిన పత్రిక, కొలేషియన్స్ 3rd chapter 1st verse. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. పైనున్న వాటినే మనం ఏం చేయాలి? వెతకాల. రైట్. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చూసారా? రైట్ సైడ్ కూర్చున్నాడంట. ఎక్కడ వారము మనము? పైనున్న వారము. చూడండి, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనము మన ఆలోచన సాతానుగాడు ఎప్పుడు దొంగలిస్తుంటాడు. నీలము రిప్రజెంట్స్ టు హెవెన్ కదా, పరలోక రాజ్యానికి సూచన. మనం ఎక్కడ వారము? పైనున్న వారము. గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడి వారము? రైట్. ఇప్పుడు నేను చెప్తున్నాను, పేదవారు ఎవ్వరు లేరు. హల్లెలూయా. మనం ఎక్కడి వారము? పైనున్న వారము. నాకు ఇది చదువుతుంటే నాకు చాలా చక్కగా అనిపించింది. యేసుక్రీస్తు ప్రభుల వారు, రాజుల రాజు, ప్రభుల ప్రభువు ఆయన. మనము నమ్ముతున్నాము కాబట్టి మనం ఎప్పుడు డిగ్రెస్ కావద్దు. అయ్యో నాకు ఏం లేదు, నేను ఇట్లున్నా, నా చీర బాగలే, నాది ఇది బాగలే. ప్రపంచాన్ని సృష్టించిన గొప్ప దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఫీల్ అవుతావు? నేను చాలామందిని గమనించాను. అరే, ప్రపంచాన్ని సృష్టించాడు, నిన్ను సృష్టించాడు, నన్ను సృష్టించాడు. ఆ దేవుడు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు పైనున్న వాటిని నువ్వు వెతకాలి, కిందున్న వాటిని కాదు. నా ప్రియ సహోదరుడా, చూడండి, ఇప్పటికెళ్ళి ఆలోచించండి. 1 తులము కొంటా అనొద్దు, 10 తులాలు కొంటా అనుకోవాలా. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు బంగారమైన దేవుడు. నేను ఎప్పుడు అట్లనే ఆలోచిస్తాను. నా జీవితంలో నేను ఎప్పుడు అట్లనే ఆలోచిస్తాను. కాబట్టి మనసులో అనుకోవాలి, అవును దేవా, నువ్వు సృష్టిని నిర్మించావు, ప్రపంచాన్ని నిర్మించావు, నన్ను నిర్మించావు అనగా నేను ఎంతో గొప్పవాడిని. నువ్వు గొప్పవాడివైతే నేను గొప్పవాడిని కదా. ఎస్, నీలము రిప్రజెంట్స్ టు హెవెన్. మరి సెకండ్ వన్ ఏంటి? ధూమ్ర వర్ణము అనగా పర్పుల్ కలర్. చూడండి, పర్పుల్ కలర్ రిప్రజెంట్స్ టు రాయల్ రాజకీయము కదా. ఈ పర్పుల్ కలర్ వినగానే
మనకి పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ గుర్తొస్తుంది. ఎవరు? లుదియా కదా. ఈ యొక్క లుదియా స్త్రీ ఏం అమ్మేది? ఊదారంగము పొడి అమ్మేది. హల్లెలూయా. ఆమె ఎవరికి అమ్మేది? ఇది గొప్పవారికి మాత్రమే అమ్మేది. గొప్పవారే ఈ యొక్క వస్త్రాలను వేసుకునేవారు, ధరించుకునేవారు. మరి అదేవిధంగా ఈ యొక్క పర్పుల్ కలర్ మనం గుర్తుపెట్టుకోవాలంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. పరిశుద్ధ గ్రంథంలోనే లాజరు ధనవంతుడు కదా. ధనవంతుడు ఏ వస్త్రాలను వేసుకుంటాడు? ఉదారంగము కలర్ కదా, పర్పుల్ కలర్. అది రాజ్యముకు అనగా కింగ్కి రిప్రజెంట్స్ అవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, రాజుల రాజు ప్రభుల ప్రభువు అని మనం ఎవరిని అంటాము? యేసుక్రీస్తు ప్రభుల వారిని. కాబట్టి వీఆర్ కింగ్స్. ఫస్ట్ ఏం చెప్పాను? నీలము, పైనున్న వాటినే మనము వెతకాలి. రెండవది ధూమ్రవర్ణము కలర్, పర్పుల్ కలర్. కింగ్స్ లెక్క మనము బతకాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు రాజుల రాజు, ప్రభుల ప్రభువు. యాకోబు 2వ అధ్యాయము 5వ వచనము. నా ప్రియ సహోదరులారా, ఆ. ఆలకించుడి. ఈ లోక విషయంలో, ఈ యొక్క లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా. ఎంత చక్కగా రాయబడి ఉన్నదండి. ఎక్కడ? దేవుని యొక్క రాజ్యము. దరిద్రులుగా ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు? విశ్వాసముతో లేపాడు, పురిగొల్పాడు వాళ్ళని. నీ రాజ్యం ఇది కాదు, నీ రాజ్యం ఇది కాదు. ఏ రాజ్యం ఇది? పరలోక రాజ్యము. అక్కడ ఎవరు కూర్చుంటాడు? రాజు కూర్చుంటాడు. హల్లెలూయా. నువ్వు పైనున్న వాటినే వెతకాలి. నువ్వు ఏ విధంగా బతకాలి? రాజు లెక్క బతకాలి. దరిద్రులుగా ఉండకండి, దరిద్రులుగా జీవించకండి. సంథింగ్ షుడ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఒక మార్పు కావాలి, ఒక మార్పు మన జీవితంలో కావాలి. ఆ మార్పు ద్వారా దేవుడు నీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ మార్పు లేకపోతే ఈరోజు నుంచి ప్రార్థన చేయండి ఆ మార్పు కావాలని. దానిమ్మ పండు ద్వారా దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మూడవది ఏం కలర్? రక్తవర్ణము. రక్తవర్ణము చూడండి. ఈ రక్తవర్ణము రిప్రజెంట్స్ టు ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, విలువ పెట్టి మనను దేవుడు కొన్నాడు. ఏం పెట్టి? విలువ పెట్టి. చూడండి, ఆ వాక్యం చూసుకుందాము. 1 Corinthians 6th chapter 28th verse. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఏం పెట్టి కొన్నాడు దేవుడు? విలువ పెట్టి కొన్నాడు. దేవుణ్ణి మహిమపరచడానికి ఆయన రక్తము ద్వారా మన జీవితంలో రక్షణనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ రక్తమును బట్టి, యేసయ్య రక్తమును బట్టి మనకు దేవుడు రక్షణనిచ్చాడు. చూడండి, ఎన్నెన్నో విలువ పెట్టి మనము కొంటుంటాం ఈ యొక్క భూలోకంలో. ఎన్నెన్నో ఖరీదైన వస్తువులు కొంటుంటాం కదా. ఎంత ఖరీదైన ఉండని అది కొని తీరాలంటాం. కానీ దేవుడు కల్వరి సిలువలో చూడండి, కల్వరి సిలువలో మనల్ని కొన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. 3 రంగులను మనం చూసాం. నీలము రంగు, ధూమ్రవర్ణముల రంగు, రక్తవర్ణము రంగు. హల్లెలూయా. నీలము రిప్రజెంట్స్ టు పరలోక రాజ్యము. ధూమ్రవర్ణము రిప్రజెంట్స్ టు రాయల్ కింగ్స్, రాజవంశములకు చెందినది. రక్తవర్ణము బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క రక్తము ద్వారా మనము రక్షింపబడ్డాము. హల్లెలూయా,
హల్లెలూయా. అదేవిధంగా దానిమ్మ పండు ఫలభరితమైన పండు. దానిమ్మ పండు ఫలభరితమైన పండు. పరమగీతములు 4:3 దానిమ్మ పండు ఫలభరితమైన ఆలోచనను ఇచ్చిన పండు. నీ పెదవులు నీ పెదవులు ఎరుపు నూలను పోలి ఉన్నవి. నీ నోరు సుందరము. నీ నోరు సుందరము. నీ ముసుకుగుండు నీ కంటలు విచ్చిన దానిమ్మ ఫలము వలె నడుగుచున్నవి. నడుగుచున్నది. కంటలు అంటే ఏంటి? కంటలు ఇదేనా? దిస్ ఈస్ కాల్ కంటలు. ఈ యొక్క కంటను మనం ఒకసారి చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఒక్కసారి మీరు చూడండి. ఈ యొక్క దానిమ్మ షేప్ని, ఈ కంట షేప్ని మీరు చూడండి, సేమ్ అట్లనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దానిమ్మ పండు ఫలభరితమైన ఆలోచననిచ్చును అనగా ఈ కంఠము లోపట ఏముంటుంది? ఆలోచన ఉంటుంది. చక్కగా ఆలోచించాలి. ఏది పడితే అది తొందరపాటు మనకు అవసరం లేదు. నిదానంగా ఆలోచించి ప్రార్థన జీవితంతోని మనము నడవాలి. కాబట్టి ఫలభరితమైన ఆలోచన ద్వారా మనము మన జీవితంలో నడవాలని కోరుతున్నాను. హల్లెలూయా. అదేవిధంగా దానిమ్మ పండు తన బిడ్డల ఎడల దేవునికి కలిగిన ప్రేమను సూచిస్తుంది. దానిమ్మ పండు తన బిడ్డల ఎడల దేవుని కలిగిన ప్రేమను సూచిస్తుంది. ప్రధాన యాజకుని యొక్క వస్త్రము అంచును దేవుడు చూశాడు. ఆ అంచును కూడా దేవుని వదిలిపెట్టలేదు. దేవుడు వదిలిపెట్టలేడు. ఆయన ప్రేమతో ఆ అంచును కూడా చక్కగా అల్లినడు బంగారు గంటలతోని. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా కీర్తనల గ్రంథం 133 ఒక్కసారి వచనం చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ యొక్క దానిమ్మ పండు చూడండి, సమాధానమును మరియు ఐక్యతను ఇచ్చే పండు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 133 1st verse ఐక్యత గురించి రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఈ పండును మనం చూస్తే, ఈ పీల్ని మనం ఇప్పితే ఈ యొక్క విత్తనాలు ఏ విధంగా ఉంటాయి? దానిమ్మ పండులో ఎవరికైనా ఇప్పనికి వస్తుందా? తీయనికి వస్తుందా? ఇది ఇష్టం ఉన్నట్టు ఇప్పేస్తారు కదా, ఇష్టం ఉన్నట్టు ఇప్పేస్తారు. ఇది చక్కగా తీయనికి ఆ మార్కెట్ వన్కే వస్తుంది. నేను ట్రై చేశాను ఒకసారి కొయ్యడానికి, మధ్యలో జ్యూస్ వచ్చేస్తుంది. ఇది చక్కగా వాడే ఇస్తాడు, మంచి కోసి ఓపెన్ చేస్తాడు. ఈ యొక్క పండును మనం కోసినట్లయితే, ఈ పండు విత్తనాలను మనం చూసినట్లయితే అవి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్, అది దేనికి సూచన తెలుసా? ఐక్యత, యూనిటీ. హల్లెలూయా. నీ కుటుంబంలో ఐక్యత ఉండాలి, సంఘంలో ఐక్యత ఉండాలి, సంఘ మనుషుల ఎడల ఐక్యత ఉండాలి, ప్రేమను ఉండాలి. చూడండి, కాబట్టి ఈ యొక్క దానిమ్మ పండు విత్తనాలలో ఐక్యత ఉన్నది. హల్లెలూయా, ఐక్యత ఉన్నది. అందుకోసమే సహోదరులు ఐక్యతగా కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ ఐక్యత, యూనిటీ. అదేవిధంగా దానిమ్మ పండు సజీవమైన దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. దానిమ్మ పండు సజీవమైన దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. చూడండి, 1 రాజుల గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. ఇలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టూను అల్లిక పని 2 వరుసలు దానిమ్మ పండ్లతో చేసెను. రైట్. ఈ ప్రకారముగా అతడు 2వ పీటకును చేశాను. రైట్. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? ఆ పీటలకు, ఆ పిల్లర్స్కి దానిమ్మ స్టైల్లో డిజైన్ చేస్తారు. హల్లెలూయా. ఎవరు చేయించారు ఇది? రాజైన సొలొమోను. నేను ముందుగానే చెప్పాను మీకు, ఈజ్ అ కింగ్. దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లు ఈ యొక్క దానిమ్మ పండును అలాంటి స్తంభాలకు చక్కగా చెక్కించాడండి. హల్లెలూయా. అనగా దేవుడు ఈ యొక్క పండుని ఏర్పరచుకున్నాడంటే ఎన్ని విధాలుగా దీన్ని వాడాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని విధాలుగా వాడాడు. ప్రధాన యాజకుడు ధరించాడు,
రాజైన సొలొమోను ఆలయంలో చెక్కించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ఈరోజు ఈ యొక్క దానిమ్మ పండు గురించి దేవుడు మన జీవితంలో మాట్లాడాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రధాన యాజకుని వస్త్రము దానిమ్మ పండుతో అలంకరించబడింది. రెండవది, దానిమ్మ పండు ఆశ్చర్యమైన పండు. మూడవదిగా, దానిమ్మ పండు పరిమళ సువాసననిచ్చును. నాలుగవది, దానిమ్మ పండు బంగారము గంటలు శ్రావ్యమైన శబ్దాన్నిచ్చెను. ఐదవది, దానిమ్మ పండు రంగులు నీలము, ధూమ్ర వర్ణము, రక్త వర్ణము. ఆరవది, దానిమ్మ పండు ఫలభరితమైన ఆలోచనను ఇచ్చును. దానిమ్మ పండు తన బిడ్డల ఎడల దేవుడు కలిగించిన ప్రేమను సూచించును. దానిమ్మ పండు సమాధానమును మరియు ఐక్యతను ఇచ్చును. దానిమ్మ పండు సజీవమైన దేవుని వాక్యాన్ని సూచించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క దానిమ్మ పండు ద్వారా దేవుడు మనతోని మాట్లాడాడు. ఇలా ఎన్ని విత్తనాలు ఉంటాయి? 613 విత్తనాలు ఉంటాయి. మరి యూదుల ధర్మశాస్త్ర ప్రకారము 613 ఆజ్ఞలు మరి ఉంటాయి. కాబట్టి ఈ పండును వాళ్ళు చాలా పవిత్రంగా వాళ్ళు పూజిస్తారు. పూజించడం అంటే వాళ్ళు ప్రెషియస్గా చూస్తారు. వాళ్ళు కూడా తింటారు, కానీ చాలా ప్రెషియస్గా చూస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మరి యూదులకు 613 మరి ఆజ్ఞలు ఉంటే, నాకు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క వాక్యం ఉన్నది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. 613 ఆజ్ఞలు ఉంటే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు ఈ ఆజ్ఞలన్నీ నా గురించే, ఈ ఆజ్ఞలన్నీ నా గురించే, నీ గురించే. ఈ వాక్యముల ద్వారా దేవుడు మనతోని మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దానిమ్మ పండు గురించి 25 సార్లు మరి దేవుడు రాయించాడు. కాబట్టి మరి నా జీవితంలో ఈ పండు ద్వారా కొన్ని విషయాలను, కొన్ని పాఠములను మనము నేర్చుకున్నామని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.